వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం లైట్ మసాలాతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మరి ఎక్కువ మసాలా కాకుండా కొద్దిగా మసాలా పెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా 2-3 సార్లు కడిగేసి ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా పెరుగు ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేసి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వాటర్ వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 5 to 7 minutes వరకు ఇలా మధ్యలో తీసి ఇలా చెక్ చేసుకోండి చికెన్ అనేది ఉడికిందా లేదా అని. చికెన్ అనేది ఫైన్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోనే 2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఈ చికెన్ అంతా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసి టేస్ట్ చేసుకోండి. ఇందులో ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోయినా ఇప్పుడే వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ ఉంది కదండి, ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఈ చికెన్ అనేది బాగుంటుంది, టేస్ట్ గ్రేవీగా ఉంటుంది. వద్దు మీకు లైట్ మసాలా కావాలంటే ఇంకొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయి కొద్దిగా ముక్కకి కొద్దిగా లైట్గా తగులుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంతే అండి, చూసారుగా ఇలా అయిపోతుంది ఫ్రై చేస్తున్న కొద్దీ. ఇంతే అండి, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.